షుగర్ వాళ్ళకి పుల్కాలు కనుక రాత్రి రైస్ తినొద్దంటారు కదా, పుల్కాలు తినమంటారు. పుల్కాలు కాకపోతే బాగా ఎర్ర గోధుమ రవ్వ, ఎర్రగా బన్సీ రవ్వ కాకుండా బాగా ఎర్రగా ఉన్న రవ్వతో ఉప్మా తినాలి. ఎర్ర గోధుమ రవ్వ, అందులో క్యారెట్స్ ఏం వేసుకోకూడదు. ఇలా పోపు వేయించుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ. మా వారికి నేను రోజు చేసే డైట్ కంట్రోల్లోకి వచ్చింది. ఇదిగో ఈ బుల్లి గ్లాస్తో కలత. దీంతో రవ్వ వేసేసుకుని నీళ్లు మరిగించకుండా వేసేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఇలా రవ్వ వేసేసుకుని వాటర్ పోసేసుకున్నానండి. మీకు ఏ గ్లాస్తో చూపించానో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు సిమ్లో పెట్టేసుకుని తగినంత ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు దీని జోలికి రాకుండా ఉంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. రోజు రాత్రిలో ఈయన ఇది ఇంకా ఇందులో 2-3 స్పూన్లు వదిలేస్తారు, కొంచెంగానే తింటారు. ఒక గ్లాసు మజ్జిగ తాగుతున్నారు. ఒక్కొక్కసారి మజ్జిగ అందులోనే కలిపేసుకుంటున్నారు. బాగా కంట్రోల్లోకి వచ్చింది. ఎవరైనా మీరు కూడా షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇలా చేయండి. మీకు ఇది రెడీ అయ్యాక చూపిస్తాను. ఇదిగోనండి, షుగర్ వాళ్ళకి మంచి డైట్ అయిన ఎర్ర ఉప్మా రెడీ అయిపోయింది. బుల్లి గ్లాస్తో ఇది ఇంత అయింది. ఇంత కూడా పూర్తిగా తినరు, కొంచెం వదిలేస్తారు. ఒక గ్లాసు మజ్జిగ తాగుతారు, లేకపోతే ఒకసారి ఇందులో కలుపుకొని తింటారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పుల్కాలు అవి తినలేని వాళ్ళు ఇలా మెత్తగా ఇలా చేసుకుని తినచ్చు. మజ్జిగతో తీసుకోవడం వల్ల కొంచెం కడుపు నిండని ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది చాలా మంచి డైట్ అండి.